మన ఆధార్ కార్డ్కి సంబంధించి యూఐడిఐ నుంచి ఇంకొక కొత్త ఆధార్ యాప్ అయితే లాంచ్ అయిందనమాట. ఇది నార్మల్గా రెగ్యులర్గా మనకు ఆధార్ యాప్ ఉంది కదా, సో దానికంటే కూడా డిఫరెంట్గా సెక్యూర్గా అయితే ఉంటుంది. ఇన్స్టెంట్గా మన ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో అది షేర్ చేసుకోవడానికి, సెక్యూర్గా ఉంచుకోవడం కోసం అయితే ఈ అప్లికేషన్ని వీళ్ళు లాంచ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. సో నార్మల్గా ఆధార్లో చూసుకుంటే మీకు పీవీసీ కార్డ్ ఆర్డర్ చేసుకోవడము, డిజిటల్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడము, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇందులో మనకు అలాంటి ఆప్షన్స్ అయితే ఉండవు. ఒకేసారి మీ నెంబర్కి లింక్ అయి ఉన్న 5 మంది ఆధార్ కార్డ్ యొక్క డీటెయిల్స్ని ఆ అప్లికేషన్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ కోసం బయోమెట్రిక్ ఫీచర్ అయితే ఉంది. సింపుల్గా మీరు యాప్ స్టోర్ ఇంకా అలాగే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆధార్ అని సర్చ్ చేస్తే ఈ అప్లికేషన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ రికగ్నిషన్తో సో మీరు టోటల్గా దీన్ని అయితే సెటప్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక పిన్ అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది 6 నెంబర్స్కి సంబంధించి. దాని తర్వాత మీకు ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. పైన మీ ప్రొఫైల్ కనిపిస్తుంది, కింద క్యూఆర్ కోడ్, దాన్ని క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట నెంబర్తో. కింద మీకు అన్మాస్క్డ్ అని ఉంటుంది, మాస్క్డ్ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు టోటల్గా డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఇక దీని తర్వాత మీరు షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు సెలెక్టివ్గా కొన్ని డీటెయిల్స్ మాత్రమే షేర్ చేయొచ్చు, లేకపోతే అన్నింటినీ పంపించుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి మీరు ఆధార్ కార్డ్ని ఇన్స్టెంట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా పైన కనిపించే మీ ప్రొఫైల్ మీద కనుక ట్యాప్ చేస్తే అక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది. మీ నెంబర్కి లింక్ అయి ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క 5 ఆధార్ కార్డ్ నెంబర్స్ని అక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా సెక్యూర్గా మీరు ఎవరికైనా సరే షేర్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది రీసెంట్గా అంటే నిన్ననే మనకు యూఐడిఏఐ అయితే లాంచ్ చేసిందనమాట. ఖచ్చితంగా మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలిసేలా వీడియోని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.